హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయినటువంటి తేనె నీలాపురం గురించి తెలుసుకుందాం. ఈ తేనె నీలాపురం అంటే ఏంటంటే, మనకి విదేశాల నుంచి కొన్ని జంతువులు అనేవి అంటే పక్షులు ఉంటాయి. ఈ కొన్ని బర్డ్స్ అనేవి మన శ్రీకాకుళం జిల్లాలో వచ్చి స్టే చేస్తాయి అనమాట. కొన్ని నెలలు స్టే చేసేసి ఆ పిల్లల కన్ని మళ్ళీ వాటి విదేశానికి అయితే బ్యాక్ వెళ్ళిపోతాయి. ఆ ఏరియాని తేనె నీలాపురం అని చెప్పి అంటారు. తేనె నీలాపురం అనేది ఒక పల్లెటూరు. ఇది టెక్కల గ్రామానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఓన్ వెహికల్స్ అయినా వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఆటోస్ ఉంటాయి కదా, ఆటోస్ అయినా వెళ్ళొచ్చు. లేదనుకుంటే మనం టెక్కలకి వెళ్ళామనుకోండి, టెక్కల వరకు బస్సెస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. మనం బై ట్రైన్ వెళ్తాం అనుకున్నా సరే టెక్కల వరకు అయితే మాత్రం ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ నుంచి మనం క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ లేదంటే ఏమైనా బుక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్ వెహికల్ అయితే ఇంకా ప్రాబ్లమ్ మనకు అసలు ఉండదు. ఎందుకంటే ఓన్ వెహికల్ ఉంటే మాత్రం మనం ఎక్కడికైనా సరే సేఫ్గా వెళ్ళి మనం బ్యాక్ అయితే సింపుల్గా రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక విలేజ్ మధ్యలో ఒక చిన్న గ్రౌండ్ టైప్ ఉంటుంది. ఆ గ్రౌండ్ ఓన్లీ ఈ బర్డ్స్ కోసం మాత్రమే కేటాయించారు. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ మనం ఈ తేనె నీలాపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇట్లా ఈ ఎంట్రన్స్కి వెళ్ళేసరికి ఒక చిన్న ఆర్చ్ టైప్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే తేనె నీలాపురం గ్రామం అనేది ఎంటర్ అవుతుంది. ఇటైతే బస్సెస్ అనేవి అవైలబిలిటీ ఉండవు. సో మనం ఇప్పుడైతే రైట్ తీసుకున్నాం చూడండి. రైట్ తీసుకుని ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి చిన్న పాండ్ పక్క నుంచి లేన్ ఉంటుంది. ఈ లేన్ లోపలికి వెళ్తే ఆ ఊరు లోపల మనం ఇట్లా ఎంటర్ అయిపోతాం. ఎంట్రన్స్లో చూసుకుంటే పల్లెటూరు కాబట్టి ఇక్కడ రోడ్లు అనేవి కొద్దిగా మట్టితో కూడుకుని ఉంటాయి. ఈ ఏరియాలో మొత్తం ఈ తార్ రోడ్డే, బట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ గట్రా జరుగుతుంది రీసెంట్గా. ఇది కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మొత్తం రోడ్డు అంటే కట్ చేసేసి ఇట్లా ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ రోడ్డు. ఇంకా మనం ముందు రోడ్డు మధ్యలోకి అయితే వెళ్ళాలి. ఊరి మధ్యలోకి వస్తున్నాము. ఇట్లా కొద్ది దూరం వచ్చాక నేను ఒక ఆవిడని అడిగాను అనమాట. సో తేనె నీలాపురం బర్డ్స్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, ఎక్కడని చెప్పి అడిగితే కొద్దిగా ముందుకు వెళ్ళండి, లెఫ్ట్లో ఉంటుందని చెప్పారు. సో చూడండి, ఈ బోర్డుని చూసారా. సో విదేశీ పక్షులు వచ్చే దీనికి ప్లేస్ అని చెప్పాను చూసారా. ఇట్లా మనం ఈ గల్లీలో నుంచి వెళ్ళాలి. ఇదంతా ఆ ఊరిలో అయితే మాత్రం ప్రజెంట్ రీసెంట్గా డెవలప్ అవుతుంది. ఇంకా చిన్న విలేజ్ ఇది. ఈ విలేజ్లో తక్కువ హౌసెస్ ఉంటాయి. ఒక 150-200 హౌసెస్ ఉంటాయి. షాప్స్ కూడా చూసుకున్నా సరే తక్కువ షాప్సే ఉంటాయి. మనం చాలా ఏరియాలు చూసుకుంటే పూరీలు అనేవి తెలియదు కదా, రేకులు పూరీలు అంటే రేకులు అంటే తెలుసు కదా, సిమెంట్ రేకులు కానీ లేదంటే ఐరన్ రేక్స్ ఉంటాయి కదా, ఐరన్ రేక్స్తో ఉంటాయి. సో చూడండి, ఇక్కడ ఇది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పెట్టారు. ఇట్లా మనకి వీళ్ళ ఎంట్రన్స్ గేట్ పెట్టి లోపలికి అయితే వెళ్ళచ్చు. మనం ఈ గేట్ నుంచి లోపలికి పోవాలి. లోపలికి వెళ్తే బర్డ్స్ అనేవి చెట్ల మీద మనకి కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ మనం లోపల ప్రజెంట్ వచ్చాము. ఇక్కడ ఈ చింత చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈ చెట్ల మీద ఈ బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి విదేశం నుంచి వచ్చిన బర్డ్స్. ఇక్కడ ఇవి వచ్చేసి వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ స్టే చేస్తాయి. వీటికి గుడ్లు అనేవి ఉంటాయి. కొద్దిగా ముందుకు వెళ్ళాయి మీకు ఆ గుడ్లు అన్నీ కూడా చూపిస్తాను. మన పైకి ఎక్కడానికి ఒక వ్యూ పాయింట్ టైపు ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి మనం చూస్తే ఆ చెట్లలో ఉన్నటువంటి బర్డ్స్ అన్నీ మనకి చాలా క్లారిటీగా కనిపిస్తాయి. ఇంకా మనం ముందుకు వచ్చాం చూడండి. ముందుకు వస్తే రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ ఉంది కదా, సో అదే ఒక 3 floors అట్లా ఉంటుంది. ఆ 3 floors మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళే ముందు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. ఒకేసారి ఎక్కువ మంది వెళ్ళకుండా కొంతమంది వెళ్ళాలని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఎవరైతే మనకు ఉండరో ఆపర్లేండి. సో మనం వెళ్ళొచ్చు కొద్దిగా ఎక్కువ మంది అయినా సరే. సో ఇక్కడ చూడండి, సో పక్షుల విహార కేంద్రం అని చెప్పేసి బోర్డు పెట్టారు. తేనె నీలాపురం గ్రామం టెక్కల మండలంలో ఉంటుంది. ఈ తేనె నీలాపురం బర్డ్స్ ఉంటాయి కదా, ఈ బర్డ్స్ అనేవి మేత కోసం అని చెప్పేసి ఈ పైన చూడండి ఒక చిన్న జాలి టైప్ ఉంది. జాలి టైప్ ఉండి దాంట్లో వీళ్ళు ఫుడ్ టైప్ అన్నీ వేస్తారు. వీటికి కావాల్సిన ఫుడ్ అనేవి బయటికి వెళ్ళి తీసుకొస్తాయి. లేదనుకున్నా సరే వీళ్ళు వీటి కోసం అని చెప్పేసి కొంత ఫుడ్ అరేంజ్ చేస్తారు. సో వాటినైనా సరే ఫుడ్ కింద తీసుకుంటాయి ఇక్కడ బర్డ్స్. ఇట్లా మొత్తం కవర్ చేస్తున్నా బాగానే చేస్తలేదు. ఎక్కడ నుంచి తీసుకొస్తున్నాము ఆ బర్డ్స్ని? జూమ్ చేయి. ఎక్కడొచ్చు కదా అవి మంచిగా. అట్లా స్లోగా గోపురం అయితే మనకు ఇది జూమ్ చేయి. చెట్టు మనం చూడలేదా? బాబు చూసి జూమ్ చేసి అయితే
అలాగా. ఆ పాండల పండుగ ముసులు ఇంతవరకు ఉండదేమో అనుకుంటాను. అక్కడే నివాసం కదా, అక్కడే ఉంటారు అలా. అక్కడే ఉంటుందా? అలాగే ఉంటుందా? నేను చూపించాను కదా. చాలా వర్షం చెప్పిన ఎలా ఉన్నారు. ఈ బ్యాగ్ అని చెప్పండి. మనకి దిశ అనేది ఇప్పుడు స్టే అవుతాయి అనమాట. కొన్ని మంత్స్ అనేవి ఇక్కడ ఉండి పిల్లలు పెట్టాక మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతాయి. సో అంతవరకు మనకి ఇప్పుడు స్టే చేస్తూ ఉంటాయి అనమాట. మన బాత్రూమ్స్ ఎగురుతున్నాయి, వంట చేసుకుంటే అక్కడ ఎగురుతున్నాయి అనమాట. ఇక్కడ కూర్చున్నాయి బాక్స్. ఇది బాగా వచ్చింది అక్కడికంటే కదా. మొత్తం స్టార్ట్ నుంచి 3 minutes వచ్చిందా మనకి? ఇట్లానే వచ్చింది. ఇది వద్దా? పైకి వెళ్ళి తీనా, నేను వస్తా పైకి. చాలా క్లిక్స్ కొడుతుంది. వస్తువులు కావాలి మీకు షార్ట్ వీడియోస్ కావాలి. డైరెక్ట్ కనిపిస్తాను కానీ అంటే అల్లా చూడు ఇది ముందుకు వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి కనబడుతుంది కదా, ఎక్కడి నుంచి కనబడుతుంది కదా. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తేలినేలపురం అని చెప్పేసి. ఈ తేలినేలపురం అనేది వలస పక్షులకి చాలా ఫేమస్. ఇది ఇక్కడ మనం చూసుకుంటే 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది శ్రీకాకుళం నుండి. ఈ ప్రాంతానికి ఏంటంటే ప్రతి ఏటా సెప్టెంబర్ ఉంటుంది కదా, సెప్టెంబర్ ఫస్ట్ వారంలో అయితే కొన్ని వేలల్లో మనకి సైబీరియా పక్షులు ఉంటాయి. సైబీరియా పక్షులు అనేవి రష్యా, మలేషియా, హంగారీ, సింగపూర్, జర్మనీ ఉంటాయి కదా, అట్లాంటి ప్లేసెస్ నుంచి కొన్ని బర్డ్స్ అనేవి వస్తాయి. వచ్చి 6 నుంచి 7 నెలల పాటు ఇక్కడ ఉండి సంతానోత్పత్తి అంటే చెప్పాక ఇంత స్టార్ట్ అవ్వము. సో పిల్లల్ని ఇక్కడ కానీ గుడ్లు పెట్టి పిల్లలు కట్టరు కానీ మళ్ళీ వాటి దేశానికి అయితే వాటిని తీసుకుపోతాయి అనమాట ఆ పిల్లల్ని. మనకి సైబీరియాలో కానీ రష్యాలో కానీ ఉన్న టెంపరేచర్స్ ఉంటాయి కదా, ఆ టెంపరేచర్స్ అనేవి వాటి సంతానోత్పత్తికి అనుకూలంగా ఉండవు. సో అనుకూలంగా ఉండకపోవడం వల్ల అవి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 7 months స్టే చేసేసి ఆ బేబీస్కి బార్న్ ఇస్తాయి. బార్న్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి అయితే తీసుకుని వెళ్ళిపోతాయి. ఏ బర్డ్స్ అయినా సరే వాటి సంతానోత్పత్తి కోసం
అవి మెయిన్గా ఎంచుకున్న ప్రదేశం ఏమైనా ఉందంటే ఆహారం మంచిగా లభించే ప్రదేశం కానీ లేదంటే నీరు మంచిగా లభించే ప్రదేశంగా ఎంచుకుంటాయి. ఇప్పుడు సిటీలో చూసుకుంటే మనకి బర్డ్స్కి కావాల్సిన విత్తనాలు కానీ అట్లాంటివి దొరకవు. ఈ సెప్టెంబర్ మాసంలో మనం చూసుకుంటే ఈ పల్లెటూరులో మనకి చిన్న చిన్న పంటలు వేస్తారు కదా, ఆ పంటల్లో ఉన్నటువంటి విత్తనాలు కానీ లేదనుకుంటే పంటల్లో ఉన్నట్టు ఉంటాయి కదా చిరుధాన్యాలు ఇవన్నీ ఉంటాయి. సో వాటిని తినుకుంటూ ఇవైతే బతుకుతాయి. అందువల్లనే ఈ బర్డ్స్ అనేవి వీటన్నిటికీ అనువుగా ఉన్న ప్రదేశమైన తేలినెలపురం అనే గ్రామం అనేది ఎంచుకున్నాయి. నేను ఇప్పుడు చెప్పిన కదా సైకిల్ అనేది, ఈ సైకిల్ అనేది ఎవ్రీ ఇయర్ అయితే ఇట్లా రిపీట్ అవుతుంది. ఈ బర్డ్స్ అనేవి ఎవ్రీ సెప్టెంబర్లో మనకు వచ్చి మళ్ళీ 7 months తర్వాత బర్డ్స్ కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. సేమ్ మళ్ళీ అదే మళ్ళీ 1 yearలో మళ్ళీ సెప్టెంబర్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ బేబీస్ కానీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి. ఇట్లా సైకిల్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది. హలో, ఎవరు? రాయవలసే. ఆగండి, వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చాను, ఒక 5 minutes వచ్చేస్తాను. 5 minutesలో. మనకి ఈ విదేశీ పక్షులు అని చెప్పినా కదా, ఈ విదేశీ పక్షులు అనేవి చిన్న చెట్ల మీద మాత్రమే గుడ్లనే పెడతాయి. వీటి బరువు అనేది మనం చూసుకుంటే 4 నుండి 7 kg వరకు ఉంటుంది. ఇంత బరువుతో గంటకు 50 నుంచి 60 kilometers అనేవి ప్రయాణిస్తాయి. అంటే మనం నార్మల్గా బండి డ్రైవ్ చేస్తాం కదా 50 నుంచి 60 kilometers, అంత స్పీడ్తో అయితే ఈ బర్డ్స్ అనేవి ప్రయాణిస్తాయి. ఈ బర్డ్స్ అనేవి ఎక్కువగా మనం చూసుకుంటే ఈ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది కదా, సముద్ర తీర ప్రాంతానికి ఎక్కువగా వెళ్తాయి. లేదంటే కొన్ని కొలనులు ఉంటాయి కదా, చెరువులు లాంటివి, చేపల చెరువులు ఉంటాయి కదా, ఆ చేపల చెరువుల సరిహద్దు ప్రాంతంలో అయితే వీటి నివాసం అనేది ఏర్పాటు చేసుకుంటాయి. అట్లా నివాసం సరిహద్దులో ఉండడం వల్ల వీటికి లాభం ఏంటంటే దగ్గరలో ఉన్న సముద్రంలో కానీ లేదా చెరువుల్లోకి వెళ్ళి వీటి వేట కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆహారాన్ని వెనక్కి తీసుకోవడానికి వీటికి సులువుగా ఉంటుంది. ఈ తేనెలపురం గ్రామంలో మనం ఎక్కువగా నీటి బాతులు ఉంటాయి కదా, నీటి బాతులు, కొంగలు ఇట్లాంటి జంతువులు మనం చూడవచ్చు. ఇవి రేర్ అనమాట, పల్లెటూరులో మాత్రమే కనిపిస్తాయి. సిటీలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఈ నీటి బాతులు అనేవి తెలియవు అండ్ కొంగలు కూడా తెలియవు. ఈ నీటి బాతులు, కొంగలు అనేవి ఏంటంటే ఈ చేపలని ఆట ఆడుతుంటాయి. మనకి చేప అనేది వెళ్తుంటే సడన్గా నీటి మీద ఈ బడి అనేది వెయిట్ చేసి ఆ చేపని గమనించి దాన్ని వేటాడి తింటుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తేలినెలపురం గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఇదే కాదు, మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ కానీ లేదంటే వాటర్ ఫాల్స్ గురించి కానీ హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, వీటన్నిటి రిలేటెడ్ నేనైతే మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది చేశాను. సో ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే ఈ వీడియోస్ ఉంటాయి. సో వీటిని విజిట్ చేయొచ్చు. అండ్ ఇదే కాదు, మన హైదరాబాద్ రిలేటెడ్ కానీ ఏవైనా వీడియోస్ విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్లో యాడ్ చేశాను. సో మీరు అయితే విజిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్కి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఇదంతా గార్డెన్ అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఒక్కొక్కటి పిల్లలు ఆడుకోవడానికి ఇవంతే అంటారు కదా, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అనమాట దీంతో. నేను పాయింట్లో గట ఇదే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ నిరోధం అనమాట, ప్లాస్టిక్ వాడకం నిషేధం.
ఇది చిన్నపిల్లలు చక్కగా ఆడుకుంటుంటారు దీనిపైన.